కాటారం సబ్ డివిజన్ సమగ్రాభివృద్ధి జరగాలంటే ప్రజా ప్రతినిధులు 500 కోట్ల నిధులు తీసుకురావాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి శ్రీకాంత్ డిమాండ్ చేశారు. నాయకుల తీరు మారాలని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. 60 ఏళ్లుగా కాటారం సబ్ డివిజన్ రోజు రోజుకి వెనుకబాటుకు గురవుతుందని, స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడిచిన కాటారంలో మాత్రం గుడిసెలుగా మాత్రమే ఉన్నాయన్నారు. ఈరోజు కాటారం సబ్ డివిజన్ కేంద్రంగా పాలకులు మేల్కోవాలి. కాటారం సబ్ డివిజన్ కు 500 కోట్ల రూపాయలు కేటాయించాలి. కాటారం సబ్ డివిజన్ అభివృద్ధి జరగాలి అనే ముఖ్య ఉద్దేశంతో ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గత కొన్ని ఏళ్ళు మారినా ఏలేటోళ్ళు మారినా పాలకుల కుట్రలకు బలైపోయినటువంటి కాటారం సబ్ డివిజన్ అభివృద్ధి రోజు రోజుకు వెనుకకు పోతుంది కనుక ఈ అభివృద్ధిని కాటారం సబ్ డివిజన్ యొక్క సమగ్ర అభివృద్ధిని కాంక్షిస్తూ 500 కోట్లు కేటాయించాలి, 100 పడకల ఆసుపత్రి లాంటి ఏర్పాటు చేయాలి అని చెప్పి కొన్ని డిమాండ్లు పెట్టుకొని ప్రతిసారి మినిస్టర్ గారికి కలెక్టర్ గారికి వినతులు అందజేసినా కూడా ఫలితం లేకపోవడం వల్ల ఈరోజు గౌరవ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఇప్పటికైనా ఈరోజు కాటారం సబ్ డివిజన్ కేంద్రంలో అంబేద్కర్ విగ్రహాన్ని మొదలుకుంటే గ్రామీణ స్థాయి వరకు అన్ని అసమానతలే, అన్ని అవమానాలే. ఈరోజు సామాజికంగా ఆర్థికంగా ప్రజలందరూ వెనుకబాటుతనానికి గురవుతా ఉన్నారు. కాబట్టి తక్షణమే కాటారం సబ్ డివిజన్ కు 500 కోట్ల రూపాయలు కేటాయించి దీని సమగ్ర అభివృద్ధి కృషి చేయాలి అని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో కార్యాచరణని ప్రకటిస్తాం. అదేవిధంగా కాటారం సబ్ డివిజన్ కేంద్రం నుంచి మొదలుకుంటే గ్రామీణ స్థాయి వరకు రోడ్లన్నీ నాసి రకంగా తయారైనాయని ప్రతిసారి చెప్తా ఉన్నాం. నిన్న చిన్న యాక్సిడెంట్ అయితే మంత్రి గారు మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు, వారికి కృతజ్ఞతలు. కానీ అధికారులారా, ఎప్పటికీ ఈ సబ్ డివిజన్ లో మంత్రి గారు ఉండరు కాబట్టి రోడ్లు బాగు చేయండి. ఎందుకంటే యాక్సిడెంట్ జరిగిన ప్రతిసారి మంత్రి గారు హైదరాబాద్ నుంచి వచ్చి మానవతా దృక్పథాన్ని చాటుకోలేరు. కాబట్టి అధికారులారా, మీరు చిత్తశుద్ధితో పనిచేసి మంత్రి గారు మరోసారి వచ్చేటప్పటికి ఈ రోడ్లన్నీ పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగేటట్టుగా, ఏ ఒక్క యాక్సిడెంట్ జరగకుండా మీరు కనీస బాధ్యతతోని, ప్రజల మీద బాధ్యతతోని, ప్రజల ద్వారా పొందుతున్నటువంటి పనుల ద్వారా వచ్చేటువంటి జీతాలతోని పనిచేస్తున్న మీరు కనీస బాధ్యతతోని ఈ రోడ్ల నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో చేసే విధంగా కృషి చేసి మంత్రి గారికి సహాయం చేయాలని చెప్పి అధికారులందరికీ నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఈ రోజు కానీ రేపు కానీ స్థానికంగా ఉండేటువంటి ప్రతిపక్ష పార్టీలను, ప్రతి ప్రజా సంఘాల నాయకులందరినీ కలుస్తాను. అందరికీ కాటారం సబ్ డివిజన్ కావాల్సినటువంటి న్యాయమైన డిమాండ్లను వారి దృష్టిలో పెట్టి త్వరలోనే అన్ని పార్టీలను కలుపుకొని పూర్తి స్థాయి కార్యాచరణని ప్రకటించే విధంగా ప్రజలను ఏకం చేసి కాటారం సబ్ డివిజన్ కేంద్రానికి 500 కోట్ల రూపాయలు తీసుకురావడం కోసం పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, నా పేరు శ్రీకాంత్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి.